మీరు చేసిన అరాజకాలకి, మీరు చేసిన అక్రమాలకి, మీరు చేసిన 5 సంవత్సరాల స్కామ్కి కనీసం దేవుణ్ణన్నా వదిలేస్తారనుకున్నాం. కానీ ఈరోజు తిరుమల పవిత్రతను మీరు భ్రష్టు పట్టించారు. అంతేకాకుండా మీకు అసలుకి, మీకు మీ కుటుంబానికి హిందూ మతం పట్ల ఏమైనా విశ్వాసం ఉందా? మరి ఈ 5 ఏళ్లలో మీరు చేసిన స్కామ్లు అన్ని రంగాల్లోనే కాకుండా ఇంకా తిరుమల పవిత్రమైన మహా ప్రసాదాన్ని కూడా భ్రష్టు పట్టించారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను ఇప్పుడు ఆంధ్రవేలో వస్తుంటే అక్కడ బీజేపీ మోర్చా వాళ్ళు మీ యొక్క ప్యాలెస్ ముందు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలు ఇక్కడే కాదండి, భోపాల్, హైదరాబాద్, అసలు హిందువులు అనేవాళ్ళు అసలు ఏంటి, వీళ్ళు ఈ విధంగా ఇంత నికృష్టంగా ఉంటారా? ఎవరైనా దోచుకో, తినుకో, పంచుకో అంటే ఒక మాదిరిగా చేస్తారేమో అనుకుంటాం, కానీ దేవుడు ప్రసాదం లడ్డూలో కూడా ఇంత నాణ్యత లేకుండా, అంతేకాకుండా యానిమల్ ఫ్యాట్. మీరంటారు, ఈరోజు నేను ఒక స్క్రోలింగ్లో చూశాను, సజ్జల గారు అంటారు అసలు యానిమల్ ఫ్యాట్ అని మెన్షన్ చేయలేదు అని. ఇదిగోండి ఈ రిపోర్ట్ మీరు చూడండి. ఇది ఎవరిచ్చిన రిపోర్ట్? ఇప్పుడు సొంతగా చంద్రబాబు నాయుడు గారు ల్యాబ్ నుంచి రాలేదండి. దిస్ హ్యాస్ బీన్ గివెన్ బై NDDB, that means National Dairy Development Board, which is of a very this has a very high quality, and the report has a very flexibility and then గుర్తింపు కలిగిన ల్యాబ్ ఇది. ఈ ల్యాబ్కి శాంపిల్ 8వ తారీఖున 8/7 తీసుకుంటే మనకి 16/7 కల్లా రిపోర్ట్ వచ్చింది. ఇందులో ఏం మెన్షన్ చేశారు? ఇందులో మీరు చూసుకుంటే ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్. వాట్ ఈస్ దట్? That soybean, sunflower, olive oil and wheat, maize, cottonseed, fish oil and palm oil, coconut oil and beef tallow and fig fat. What you see here they have written it's a lard. What is lard? Lard means evariki teliyadu anukuntunara, idi lard kadandi, LARD, lard. That means lard is a semi-solid white fat substance. It is extracted by the pig. సో దీన్ని ఈ యానిమల్ ఫ్యాట్ ఉందని కూడా చెప్తే మీరు ఎక్కడ లేదు, రిపోర్ట్లో ఎక్కడ లేదు అని చెప్తుంటే ఈ రిపోర్ట్ మీకు పంపిస్తాం, వచ్చి తీసుకోండి, మీకు కూడా అవైలబుల్ ఉంటుంది కదా. మళ్ళీ ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఎస్ వాల్యూ ఎంత ఉండాలండి? ఆల్మోస్ట్ 95.68 నుంచి 104.32 మధ్య ఉండాలి. కానీ ఎస్ వాల్యూ ఎంత ఉంది? 20.32 ఉంది. అంటే అర్థం ఏంటి? దీంట్లో జంతువుల క్రొవ్వు కలిగిందని ల్యాబ్ నిర్ధారించింది. మరి దీన్ని పట్టుకొని కూడా, ల్యాబ్ రిపోర్ట్స్ని పట్టుకొని కూడా మీరు ఇది అసత్యం, ఇది నిందలేస్తున్నారు అని రకరకాలుగా మీరు వక్రీకరించి మాట్లాడుతుంటే ఇంకా మీరు ల్యాబ్ని కూడా నమ్మకపోతే ఇంకా ఎవరు నమ్ముతారండి? మీరు ఇక ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసిన గీనే పంపించాం. ఈ ఘీ కూడా ఆల్మోస్ట్ దే టోల్డ్ ఇట్ ఈస్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్, బీఫ్ టాలో, దెన్ పామ్ ఆయిల్ అండ్ ఫిగ్ ఫ్యాట్ అని. సో ఈ ఫిగ్ ఫ్యాట్ ఉంటే మరి ఇలాంటి వాటిని ఎలా ఎంకరేజ్ చేస్తారు? దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా దీని యొక్క స్వచ్ఛతను, నాణ్యతను పెంచేదానికి ఒక ఘీ ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ ఘీ ఎక్స్పర్ట్ కమిటీ ఒక నివేదికని సిద్ధం చేసి ఇస్తే ఇప్పుడు ఈరోజు మనము ఆ యొక్క ఘీ ఎక్స్పర్ట్ కమిటీ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అదేంటంటే 120 సెల్సియస్ దగ్గర ఉష్ణోగ్రతలో ఇది వేడి చేయాలి. అంతేకాకుండా మనం కలెక్ట్ చేసే ఈ డైరీలు ఆల్మోస్ట్ 800 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉండాలి, దూరం ఉండకూడదు. సైంటిఫిక్ ల్యాబ్లో నిర్వహించిన పరీక్షలో 7 నుంచి 9 పాయింట్ల మధ్య ఉంటేనే ఈ ఘీ వాడాలి. ఈ నేతిని సరఫరా చేసే కంపెనీలు పాలు ఎక్కడ తీసుకొస్తున్నాయి, మరి ఘీ ఎలా తయారు చేస్తున్నారు, మరి క్వాలిటీ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అని మీరు ఎప్పుడైనా క్షేత్రస్థాయికి వెళ్ళి పరీక్షించారా? అది చెయ్యరు. ఎక్కడైతే కమిషన్లు ఇస్తారో, ఎందుకంటే నందిని డైరీ మీరు ఘీ వాడుతున్నారు, దాన్ని స్టాప్ చేసి ఎవరైతే తక్కువ ధర కోట్ చేస్తారో, అంటే 320కి ఎవరైనా కోట్ చేసి తక్కువ ఇస్తే రివర్స్ టెండరింగ్ అని మీరు ఇస్తారా? మరి అంత తక్కువ చేసినప్పుడు మరి అందులో వాడే ముడి సరుకులు అయితేనేంటి, ఘీ అయితేనేంటి, లడ్డు నాణ్యత ఎలా ఉంటుంది?
ఉంది. ఇదివరకు మనం లడ్డు ఇంట్లో పెట్టుకుంటే మనకు చాలా మంచి స్మెల్ వచ్చేది. ఈరోజు ఆ పరిస్థితే లేదు. ఎందుకంటే మనము వెంకటేశ్వర స్వామి అంటేనే మనము చాలా పవిత్రంగా కొలుస్తాం. ఈరోజు మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి అనేది మా కుల దైవం కూడా. మా ఆపరేషన్ థియేటర్స్ కూడా వెంకటేశ్వర ఆపరేషన్ థియేటర్స్. మా మామగారి పేరు కూడా వెంకటేశ్వర్లు, కమ్మెల వెంకటేశ్వర్లు. కనుక ఏంటంటే ప్రతి వాళ్ళకు కూడా ఒక ఆధ్యాత్మిక భావన ఉంటుంది, పాప భీతి ఉంటుంది, దేవుడి మీద నమ్మకం ఉంటుంది. మరి ఎప్పుడైనా మరి తిరుపతి వెళ్ళి ఇలాంటి లడ్డుని యానిమల్ ఫ్యాట్ని తింటే మరి బ్రాహ్మిన్స్ అయితేనేంటి, ఆర్య వైశ్యులు ఏంటి, వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? మీరు ఒకసారి దీని గురించి ఆలోచించారా? అందుకే ఈ యొక్క గీ కమిటీ సిఫార్సు చేసిన ఇక నందిని నుంచి 478కే మనము ఈ యొక్క నెయ్యి కొనటం జరుగుతుంది. ఇక మీరు గమనిస్తే టీటీడీ పవిత్రత ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడింది. స్వామివారి ప్రసాదాల్లో నాణ్యత పెంచేందుకు, టీటీడీ పవిత్రను కాపాడేందుకు కూటమి చర్యలు వడివడిగిన ముందుకెళ్ళింది. ఈ లడ్డూ తయారీ అంటే పోర్టు వర్కర్స్ 769 మంది ఉండాల్సి వస్తే మీరు వాళ్ళని అపాయింట్ చేశారా? చేయటానికి యంత్రాలు ఉన్నాయా? లేకపోతే వాళ్ళు ఎలా చేస్తున్నారు అని మీరు ఎప్పుడైనా గమనించారా? మరి ఈ పోర్టు వర్కర్ల సంఖ్యను పెంచి, అంటే అది కూడా అవుట్ సోర్సింగ్లో వాళ్ళు రిక్రూట్మెంట్ చేయటం, అంతేకాకుండా కమిషన్లకి కక్కుర్తి పడకుండా నెయ్యి కొనుగోలు అంటే గీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే చెప్పారో వాళ్ళకే టెండర్స్ ఇవ్వటం, ఏదైతే L1గా వచ్చిన ఈ యొక్క AR ఫుడ్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి మనము ఈ సెన్సరీ ప్యానెల్స్ అంటే ఆల్మోస్ట్ 20 మెంబర్స్తో ఈ సెన్సరీ ప్యానెల్ని ఒక ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి చేత మైసూర్లో శిక్షణ ఇప్పించి వాళ్ళు ప్రతి శాంపిల్ని కూడా పరీక్షించే మాదిరిగా ఆ శాంపిల్లో కనీసం 7 నుంచి 9 పాయింట్స్ ఉంటేనే మనం గీ వాడాలని మనం నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా ఈ యొక్క గీ ఎక్కడైతే ఉత్పత్తి చేస్తున్నారో అక్కడ నిపుణులు వెళ్ళి పరిశీలిస్తారు. మరి ఈ యొక్క ఈ మధ్యంతర టెండర్లు ఇప్పుడు పిలిచారు, కానీ త్వరితగతిన ఈ నిపుణుల సలహా మేరకు మరి టెండర్స్ పారదర్శకంగా పిలిచి ఎంపిక జరుగుతుంది. ఎందుకంటే మనకి రోజుకి 15,000 లీటర్స్ నెయ్యి అవసరం అవుతుంది. అంటే దీని ఖర్చు 200 కోట్లు. కనుక శ్రీవారి లడ్డు అంటే ప్రసాదంలో వాడే నెయ్యి నాణ్యత కలిగి ఉండాలని మరొకసారి అందరూ కూడా భక్తుల యొక్క రిక్వెస్ట్ ప్రకారం ఇవి చేయటం జరుగుతుంది. ఇక మీరు ఈ యొక్క 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మీరు ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీరు శ్రద్ధ పెట్టారో ఆలోచించండి. మీరు టీటీడీని ఆదాయ వనరుగా వాడుకోలేదా? మీరు అన్నదానాల్లో ముడి సరుకులు ఏదైతే కల్తీ సరుకులు వాడారో అని తెలియటానికి ఈ యొక్క తరిగొండ వెంగమాంబ సత్రమే నిదర్శనం. దీన్ని చాలామంది దేశం మొత్తం కూడా ఈ యొక్క సంఘటనని చూశారు. కనుక ఇది కొత్త కాదు, మీరు ముందు కూడా ఇలాంటి చేశారని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. మీరు ఎప్పుడైతే పింక్ డైమండ్ అని అన్నారో వాటన్నిటిని కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ఈ పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు? కనుక ఈ 5,000 కోట్లు ఉన్న టీడీటీ ఫిక్స్డ్ డిపాజిట్ని దారి మళ్లించడానికి మీరు ప్రయత్నిస్తే హైకోర్టు దీనికి బ్రేక్ వేయలేదా? కనుక వీటన్నిటిని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన పాపాలని ప్రక్షాళన చేసుకోవడానికి కనీసము దేవుడి కన్నా మీరు క్షమాభిక్ష పెట్టమని మీరు అడగాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఈ టెండర్స్లో ఏ విధంగా వ్యత్యాసం వచ్చింది, మరి దీని గురించి మీరు ఎందుకు ఈ యొక్క తక్కువ టెండరింగ్ వచ్చినా కానీ మీరెందుకు దాన్ని మీరు అడగలేదు అని కూడా ఒకసారి కనీసం సాక్షాత్తు ఏడుకొండల స్వామితో మీరు పెట్టుకున్నారు కనుకనే ఈ విధంగా అయిందని ఒకసారి గుర్తు చేస్తూ, మరి ఎవరైతే డిబేట్కి వస్తారో మీరు టైం ప్లేస్ అవన్నీ చెప్తే మరి మేమందరం కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని మరొకసారి మనం చేస్తున్నాం.